వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమతో మరొకసారి మీ మధ్యలోనికి నన్ను ఆహ్వానించిన దైవజనులు మామగారు యేసుబాబాయ్ గారికి కూడా ప్రభునామంలో నా ప్రత్యేక వందనాలు. కుటుంబానికి, స్థానిక సంఘానికి, కలకోట గ్రామం నుండి వచ్చిన సంఘానికి ఈరోజు పుట్టినరోజు జరిపించుకుంటున్న బావమరిదేనా? ఏం ఫీల్ అయినవేమోనని ప్రభునామంలో చక్కని ఆయుష్ ఆరోగ్యము ప్రభు అనుగ్రహించునుగాక. గతసారి 2వ వార్షికోత్సవం మీ మధ్యలో వాక్య పరిచర్య చేయడం, ఈ సంవత్సరం కూడా దేవుడు మంచి అవకాశాన్ని నాకు ఇవ్వడం. నేను అనుకుంటున్నాను ఈ సంవత్సరం ఉండదులే అనుకుంటున్నాను. నిజంగా నా మిస్సెస్ని కూడా అడిగాను, ఎందుకనంటే మర్చిపోలేను. ఎందుకంటే 23 నిన్న మా మ్యారేజ్ డే. మ్యారేజ్ అయిన తెల్లారి ఇంట్లో లేము మేము. ఈ చర్చి ఓపెనింగ్కి వచ్చాము మేము. అందుకనే ఈ సంవత్సరం ఉండదు అనుకున్నాను. ఎందుకంటే చిన్న విషయాన్ని చెప్తా. లాస్ట్ థర్స్డే, ఐ థింక్ మేబీ ఇఫ్ ఐ నాట్ రాంగ్, నాకు 2:30 ఫోన్ వచ్చింది. నేను ఆ సమయంలో కలకోటలోనే మా అత్తగారి ఇంటి దగ్గర నేను ఉన్నప్పుడు మావయ్య ఫోన్ చేసిండు హడావుడిగా. నేను ఫోన్ ఎత్తలేదు, నా ఫోను నా భార్య దగ్గర ఉంది, నాకు అందలేదు అది. అప్పుడు అంటుంది, నాకు ఖచ్చితంగా నాకే ఫోన్ వచ్చింది చూడన్నది. అన్నట్లే వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళకి ఫోన్ చేశారు. నాకు అర్థమైపోయింది ఆ సమయంలో ఫోన్ వచ్చిందని. అంటే నాకు అర్థమైపోయింది, మామయ్య నేను వస్తున్నాను అన్నాను. వెళ్ళి చూసేసరికి మంచం మీద పడుకున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు. ఒక మాట అన్నారు, 4 years క్రితం వచ్చిన ఆ వేదన, ఆ భయము సేమ్ అలాంటిది నాకు వచ్చింది అన్నారు. బాగా అనారోగ్యంతో ఉన్నారు, బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఈ వీధి కూడికలు, ఈ 3వ వార్షిక కృతజ్ఞత కూడికలు ఉండదులే అని అనుకున్నాను. కానీ దేవుడు తన దాసుని బలపరిచి, లేదు నాకు అనారోగ్యం ఉన్న కృతజ్ఞతను నేను చెల్లించడం మానను. హల్లెలూయా. ఇందాకలా శాలువలు కప్పారు కదా, మీ అందరికి కూడా ప్రభు వచ్చే సంవత్సరం సేవలో సేవకుడి ద్వారా కప్పించునుగాక. మీరు సహాయం చేయండి. మీరు సేవలో మీ వంతు సహకారాన్ని అందించండి. ప్రభు ఖచ్చితంగా మీ అందరికి కూడా అటువంటి సత్కారము, చక్కని ఒక టోకెన్ ఆఫ్ గిఫ్ట్ మంచిగా మీకు కూడా ప్రభు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జాగ్రత్తగా కొద్ది నిమిషాలు, నాకు ఇచ్చింది 30 నిమిషాలు. యాక్చువల్లీ నా సమయం 45 నిమిషాలు, స్కూల్లో పీరియడ్ సమయం అయితే నాకు ఇచ్చింది 35 నిమిషాలే. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యము ఎలాంటిదనంటే, పిల్లలకి లెసన్లో ఒక మాట ఉన్నదన్నమాట. అది స్ట్రెంగ్తెన్ ఫుడ్, గ్రోతింగ్ ఫుడ్, హెల్దీ ఫుడ్. 3 రకాల ఆహారాలు ఉంటాయి. ఎప్పుడైతే వాడు బలహీనంగా ఉన్నాడో వాడికి చక్కని హెల్దీ ఫుడ్ పెట్టమని డాక్టర్ చెప్తాడు. వాడు ఎదగట్లేదనంటే చక్కని ఎదుగుదలనిచ్చే ఆహారాన్ని పెట్టమని డాక్టర్ చెప్తాడు. వాడు అనారోగ్యంగా ఉంటే వాడికి హెల్దీ ఫుడ్ పెట్టమని డాక్టర్ గారు చెప్తూ ఉంటాడు. మనం పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నువ్వు ఎప్పుడు ఆత్మీయంగా అనారోగ్యంగా ఉంటావో దేవుడు తన వాక్యము నుండి నీతో ఆరోగ్యకరమైన ఆత్మీయ వాక్కులు పలుకుతుంటాడు. రెండవది, నువ్వు ఎప్పుడైతే నేను ఎదగట్లేదు, నా ఆత్మీయ స్థితి బాగలేదు, నేను రక్షణలో ఎదిగినట్లు నేను లేను, విశ్వాసములో ప్రార్థనలో నేను ఎదిగినట్లు లేనని నీకు ఎప్పుడు అనిపిస్తుందో, నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతుంటే దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంటుంది, నువ్వు ఎదగాలి. నువ్వు ఎప్పుడైతే బలహీనంగా ఉన్నావో దేవుని యొక్క వాక్యము నువ్వు చదువుతుంటే నిన్ను బలపరుస్తుంది. దేవుని వాక్యం కూడా నిన్ను ఎలా చేస్తుందంటే స్ట్రెంగ్త్, హెల్త్, తర్వాత నిన్ను గ్రోత్. కాబట్టి ఈ రాత్రి దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. దేవుని మాటలు విని దాని ప్రకారంగా మనం బ్రతకడానికి ఇష్టపడదాం. మనదంతా ఎలా ఉండదనంటే టాపికల్ సబ్జెక్ట్, వింటేనే అర్థమైంది, లేకపోతే అర్థం కాదు. కాబట్టి జాగ్రత్తగా మీరు వినడానికి ఇష్టపడండి. ఈరోజు 3వ వార్షికోత్సవ కూడిక. 3 గతించి దేవుడు 4లోనికి ప్రవేశింప చేశాడు. ఇందాకలా మనం ప్రార్థనలు చేసినాం. ఏమని ప్రార్థన చేసినాం? ప్రభువా, పాడి పంటలను, రైతులను, అప్పులను ఇవన్నీ కూడా తీర్చబడాలి అని అంటే
మీరు ఒకటే చేయాలి, దేవుడు కృప కలగాలంటే మనందరము కృతజ్ఞులై జీవించాలి. కృతజ్ఞతతో మనం బ్రతికితే దేవుడు తప్పకుండా మన జీవితాలలో కార్యాలు జరిగించుకుంటూ వెళతాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూద్దాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుకుందాం. మీ హృదయములో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండండి. ఏమని చెప్తుందంటే వాక్యము, మీరందరూ కూడా కృతజ్ఞులై మీరు బ్రతకాలి అని దేవుని వాక్యము సెలవిస్తుండదు. 4వ అధ్యాయము చూడండి, 2వ వచనము, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే కృతజ్ఞత చెల్లించడంలో కాన్షియస్ మెలకువ కలిగి ఉండమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎందుకంటే కొంతమంది దేవునికి కృతజ్ఞత చెల్లించడం మర్చిపోతారు. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందనంటే మీరందరూ కూడా మెలకువ కలిగి ఉండాలి. ఇందులో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం విషయంలో మెలకువ, నిద్రావస్థలో ఉండకూడదు. మనం ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లించమంటే ప్రతి కార్యము నా ద్వారానే జరిగింది, నా బలము ద్వారానే జరిగింది, నా ఆలోచన ద్వారానే జరిగింది, నా యొక్క తెలివి ద్వారానే జరిగిందని ఎప్పుడైతే దేవుని స్థానంలో నిన్ను పెట్టుకున్నావో అప్పుడు నీవేం చేస్తావో తెలుసా? కృతజ్ఞతలు చెల్లించకుండా నువ్వు బ్రతకడానికి ఇష్టపడతావు. ఈరోజు దేవుని వాక్యం అంటుంది మెలకువ కలిగి ఉండాలి, మర్చిపోవద్దు. దేవుని విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి, మానవులు చేసిన సహాయాలను బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. ఒక జరిగిన స్టోరీని మీకు చెప్తాను. ఇది అమెరికాలో జరిగిన స్టోరీ. ఒక వ్యక్తి సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఆ ప్రక్క నుండి ఆ ఊరి వ్యక్తి వెళ్ళి, ఏంటయ్యా చనిపోయిన వ్యక్తి మీ కుమారుడు అని అడిగితే, కాదండి ఇతడు మా ఊరికి సంబంధించిన వ్యక్తి అన్నప్పుడు ఆ చనిపోయిన ఒక తండ్రి, నీవు ఇక్కడ ఏడవడాన్ని బట్టి చూస్తే చాలా సంతోషిస్తాడన్నప్పుడు, లేదు సార్ నేను నా కోసమే ఈ సమాధి దగ్గరకు వచ్చాను, ఎందుకనంటే నా పేరు ఫలానా పేరు అని చెప్తాడు. చెప్పిన తర్వాత నాకు 3 పిల్లలు, నా భార్యకు అనారోగ్యము, నేను అమెరికా సైన్యంలో $13 జీతానికి నేను పనిచేస్తున్నాను, నాకు కొద్దిగా పొలం ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే నాకు సైన్యములో జాయిన్ కామని ఒక లెటర్ వచ్చింది. ఇప్పుడు నేను వెళ్ళాలి, వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతే నా పిల్లలు అనాథలైపోతారేమో, నేను నాకున్న కొద్ది పొలాన్ని సాగు చేసి నా పిల్లలను పోషించుకోవాలి. ఇప్పుడు నేనేం చేయాలని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర ఒక యవనస్తుడు, ఆ యవనస్తుడు వచ్చి నాతో ఏమన్నాడు తెలుసా? అంకుల్ మీరు ఏదో ఆలోచన చేస్తున్నారు ఏంటన్నప్పుడు, అవునానా ఇది పరిస్థితి, నేను వెళ్ళాలా వద్దని ఒక సందిగ్ధంలో ఉన్నాను. అంకుల్ నేను ఒకటి చెప్తా వింటారన్నప్పుడు, ఏంటి చెప్పమన్నప్పుడు, మీ స్థానంలో నేను వెళ్తాను అంకుల్ అన్నాడు. నీ స్థానంలో నేను వెళ్తాను అంకుల్, ఎందుకంటే నా మీద ఆధారపడిన వాళ్ళు ఎవరో లేరు, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరో లేరు, నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరో లేరు అంకుల్, ప్లీజ్ దయచేసి నేను వెళతాను, ఆ $13 జీతం ఏదో నేను తీసుకుంటాను అంకుల్ అన్నప్పుడు, సరే నాన్న వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తికి ఫోన్ వచ్చింది, ఇదిగో నీవు పంపించిన ఈ యవనస్తుడు యుద్ధములో గాయాలు పాలైపోయి బాగా దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది అన్నప్పుడు ఇతడు వెళ్ళి చూసేసరికి ఆ వ్యక్తి మరణించాడు. తర్వాత సమాధి చేయబడింది. ఆ సమాధి మీద ఏమని రాశాడు తెలుసా? ఇతడు నా కొరకు మరణించాడని వెక్కి 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 ఏడుస్తుండే. ఏమని రాశాడు తెలుసా? ఇతడు నా కొరకు మరణించాడంటే కృతజ్ఞతతో ఆ సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తా దుఃఖపడతా ఉన్నాడు. ఈనాడు మన ఎడల ఎవరు మేలు చేసినా కృతజ్ఞతలు చెల్లించడం మర్చిపోవద్దు. ఈరోజు ఒక మంచి జనాంగాన్ని మీకు పరిశుద్ధ గ్రంథంలో పరిచయం చేస్తాను. వారి జీవితంలో ఎలాగ కృతజ్ఞత కలిగి ఉన్నారో, ఎలాగ కృతజ్ఞతలు వాళ్ళు చెల్లిస్తూ ఉన్నారో మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకసారి సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయము, దయచేసి చకచక మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తీయాలి. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయము
మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి. అమ్మోనీయుడైన నాహాసు బయలుదేరి యాబేషు గిలాదుకి ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయమని నాహాసుతో అనిరి. ఈ సందర్భం అంతా దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 11వ అధ్యాయం పూర్తిగా చదివితే మీకు అక్కడ కొన్ని విషయాలు అర్థమవుతుంటాయి. అమ్మోనీయుడైన నాహాస్ అనే రాజు యాబేషు గిలాదు అనే పట్టణస్థుల మీదకి యుద్ధం చేయడానికి వస్తాడు. ఇది యోర్దానుకు తూర్పున ఒక చిన్న కుగ్రామం. ఈ గ్రామంలో ఈ యాబేషు పౌరులు నివసిస్తున్న సమయంలో అమ్మోనీయుడైన నాహాసు బయలుదేరి ఎలాగైనా సరే ఈ ప్రజలు నేను లోపరుచుకోవాలి, ఈ ప్రజలు నాకు కప్పం కట్టాలి, ఈ ప్రజలు నాకు దాసులవ్వాలని ప్రయత్నం చేసి వారి మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ యాబేషు పౌరులు అంటారు, నాహాసు రాజు మాకొక 7 రోజులు సమయం ఇవ్వండి. 7 రోజులు సమయం ఇస్తే మేమేం చేస్తామంటే మాకు సహాయం చేసి మా సహోదరుల యొద్దకు మేము దూతలను పంపుతాం. 7 రోజుల తర్వాత ఒకవేళ మాకు సహాయం చేయడానికి ఎవరు రాకపోయినట్లయితే నీకు మేము లోబడతాం అన్నప్పుడు ఆ నాహాసు రాజు అంటాడు, మీరు సహాయం కోసం ఈ 7 రోజులు తీసుకున్న తర్వాత మీరు నాకు లోబడినా మిమ్మల్ని మాత్రము ఊరికి నేను వదిలిపెట్టను, మీ కుడి కన్నులు ఓడదీస్తాను. ఎందుకనంటే ఇశ్రాయేలీల కాలంలో ఈ కుడి కన్ను తీసేస్తే యుద్ధానికి వాళ్ళు అర్హులు కారు, యుద్ధములో చేరడానికి వీల్లేదు, దేవుని సైన్యములో చేరడానికి వీల్లేదు. మిమ్మల్ని అవమానపరుస్తాను, అవమానంగా యాబేషు పౌరులను మారుస్తాను, యాబేషు పౌరులు లేకుండా చేస్తానన్నప్పుడు వీళ్ళు దూతలను మెసెంజర్స్ అని పంపుతారు. ఇప్పుడు మనకు తెలుసు వాట్సాప్, ఫేస్బుక్, ఇంకా ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇంకేముంది నాకు తెలియదు. నాకుంది ఫేస్బుక్, వాట్సాప్, మీకు ఇన్స్టాల్ కూడా ఉండుంటాయి నాకు తెలిసి. ఉన్నాయా? నాకుంది రెండే అండి, వాట్సాప్, ఫేస్బుక్. ఎందుకనంటే ఇలాంటి మీటింగ్లు జరిగినప్పుడు, పెళ్లి రోజులు జరిగినప్పుడు, పుట్టినరోజు జరిగినప్పుడు అందులో పెట్టుకొని గుర్తుగా ఉండటానికి వాటిని పెట్టుకుంటున్నారు. మీరు దేనికి వాడుతున్నారో నాకైతే తెలియదు. ఇలాగ మెసెంజర్స్ ద్వారా వార్తను ఏం చేస్తారంటే ఈ 12 గోత్రాల ప్రజలు ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడక్కడికి వాట్సాప్ ద్వారా, కరపత్రాల ద్వారా, ఇదిగో నాహాస్ అనే రాజు యుద్ధానికి బయలుదేరి మా మీదకి వచ్చిండు, అన్నలారా మాకు సహాయం చేయడానికి రండి అన్నప్పుడు ఒక్కళ్ళు కూడా బయలుదేరి రారు. ఈ వార్త సౌలు ఉంటున్న గిబియా ప్రాంతానికి వస్తుంది. సౌలు ఉన్న గిబియా ప్రాంతానికి ఈ వార్త వచ్చినప్పుడు ఆ సౌలుండున్న గిబియా ప్రాంత వాసులందరూ కూడా దుఃఖపడి ఏడుస్తుంటారు. ఆ సమయంలో సౌలు పొలానికి వెళ్ళి 2 కాడి ఎడ్లను తీసుకొని వస్తున్న సమయంలో ఆ దుఃఖాన్ని చూసి ప్రజలను అడుగుతాడు, ఏమైందనంటే ఇదిగో సౌలు, ఇది జరిగింది. ఆ మాట దయచేసి మనం పరిశుద్ధ గ్రంథంలో చూడండి. ఆ 4వ వచనము, దూతలు సౌలు గిబియాకి వచ్చినప్పుడు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగుగా వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానమును అతనికి తెలియజేశారు. ఇదిగోనయ్యా, నాహాస్ అనే రాజు వచ్చిండు, మా మీద యుద్ధం చేసి మమ్మల్ని అవమానపరచాలని అనుకుంటుండో, ఇప్పుడు సహాయము కొరకే మేము సమయం అడిగాము, 7 రోజుల గడువిచ్చాడు, మా కొరకు సహాయం చేసేవాళ్ళు మాకు కనపడట్లేదు, ఈ ప్రాంతానికి వర్తమానం తీసుకుని రాంగులోనే ఇదిగో ఇలా జరిగిందని సౌలు తెలుసుకోంగులోనే ఆ సమయంలో జరుగుతుందేందో ఒకసారి చూడండి. 6వ వచనం 7వ వచనం, ఒక కాడి ఎడ్లను తీసుకొని 6 చూద్దాం. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునాతునకులుగా చేసి ఇశ్రాయేలు దేశములోని నలుదిక్కుల దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాడి ఎడ్లను ఈ ప్రకారముగే చేయుదునని వర్తమానము చేసిన. అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చెను కనుక ఒకడైనను నిలవకుండా వారందరూ ఆ రోజు సహాయము కొరకు వచ్చిన ఈ యాబేషు పౌరుల వర్తమానం వినంగులోనే పొలములో నుండి వస్తున్న సౌలు మీదకి దేవుని ఆత్మ రాగానే
సౌలు చేస్తున్న ప్రయత్నం ఏంటి తెలుసా? మనందరము కూడా సహాయము చెయ్యాలి అని. ఎక్కడ నుంచైతే వీళ్ళు దోతలు వచ్చారో ఇప్పుడు ఒక తన కాడి ఎడ్లు తీసి తునకలుగా చేసి 12 గోత్రాల వారికి మీరందరూ కూడా ఇప్పుడు సహాయం చేయడానికి రావాలి. దేవుని ఆత్మ ప్రేరేపణ ఉంటే సహాయం చేయడానికి ఇష్టపడతాం. ఏ ఆత్మ? మనము సహాయం చేయకుండా మన చేతిని బిగబట్టుకుంటున్నామో, మన చేతిని వెనకగా తీసుకుంటున్నామంటే నిన్ను ప్రేరేపిస్తుంది దేవుని ఆత్మ, లేకపోతే దురాత్మో. ఈ రాత్రి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సౌలును ప్రేరేపిస్తుంది దేవుని ఆత్మ. ఎందుకనంటే ప్రజలు సహాయం కొరకే మన దగ్గరకు వస్తున్నారు అని అంటే గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రికాలం ఒక విషయం చెప్పడానికి మీకు ఇష్టపడుతున్నాను. మిమ్మల్ని దేవుడు సహాయం చేసే స్థితిలో ఉంచాడు, అందుకని నీ వద్దకు సహాయం పొందుకునే వారిని పంపుతున్నాడు. అంతే తప్ప నువ్వేదో గొప్పవాడిగా ఉండవాలని, నువ్వేదో ఉన్నతంగా జీవించాలని దేవుడు నీకేదో సమృద్ధిని ఇవ్వట్లేదు. నీ వద్దకు అనేక ప్రజలు రావాలి, నీ నుండి సహాయము వారు పొందాలి. అది ప్రభు యొక్క చిత్తం. అందుకనే నీకు సమృద్ధిని ఇస్తున్నాడు. నువ్వు సహాయం చేయడానికి నిన్ను హెచ్చిస్తున్నాడు. నువ్వు సహాయం చేయడానికి నీ చేతులు నీ కుటుంబాలని బలపరుస్తున్నాడు. దేవుని ఆత్మ ప్రేరేపణ ఉంటేనే మనం సహాయం చేయడానికి ఇష్టపడతాం. లేదు నేను సహాయం చేయట్లేదు, నువ్వు అలాగనే బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడుతున్నావు అంటే నిన్ను ప్రేరేపిస్తున్నది, నీలో నుండి నిన్ను వెనక్కి లాగుతున్నది ఏందయ్యా అంటే దేవుని ఆత్మ కానే కాదు. ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ దేవుని యొక్క సహాయము చేసే ప్రజలు ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ దేవుని సహాయము ఖచ్చితంగా నిలుస్తుందండి. లేదు మనం సహాయం చేయకుండా మనం ముడుచుకుంటున్నామనంటే నిన్ను వెనక్కి లాగుతుంది, నిన్ను ప్రేరేపిస్తున్నది దురాత్మని ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. దురాత్మని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే సౌలుకి వర్తమానం వచ్చిందో, ఎప్పుడైతే కాడెడ్లు తీసుకొని తునకలుగా చేసి 12 గోత్రాల వారికి దాను మొదలుకొని బెయేర్షెబ వరకు ఈ ఎడ్ల యొక్క తునకలను పంపాడో, జనులందరి మీదకి ఒక భయం వచ్చేసింది. అమ్మో, మనం సహాయం చేయడానికి వెళ్ళకపోతే మన కాడి ఎడ్ల పరిస్థితి కూడా ఇలాగనే అయిపోద్దేమో, ఇలాగనే మారిపోద్దేమో, ఇలాగనే అయిపోద్దేమో. ఈనాడు ఒక విషయం చెప్తున్నాను. పాత నిబంధన మిషనరీల ద్వారానే, క్రైస్తవ్యము ద్వారానే ఈ భారతదేశానికి సహాయం అందింది. సంఘాల ద్వారా ఇప్పుడు సహాయం అందట్లా. సంఘాల ద్వారా సహాయం అందట్లా. ఈ క్రొత్త నిబంధన క్రైస్తవం ద్వారా ఏ సంఘాల ద్వారా కూడా సహాయం అందట్లేదు. మీరు కావాలంటే హిస్టరీ చదువుకోండి. పాత నిబంధనలో ఉన్న భక్తుల ద్వారా ప్రేరేపించబడిన అనేక మిషనరీలు ఈ భారతదేశానికి వచ్చారు. కుష్టు గురించి పాత నిబంధనలో ఉంది. మాతంగి, జోగిని వ్యవస్థ, ఇవన్నీ కూడా చదువు గురించి. ఇదంతా కూడా మిషనరీ రావడానికి, వారి దేశంలో సహాయం చేయడానికి పాత నిబంధన భక్తుల జీవితాలే. ఈ క్రొత్త నిబంధన సంఘ క్రైస్తవాల ద్వారా సహాయము అందేది చాలా తక్కువ. పాత నిబంధన ద్వారానండి. పాత నిబంధనలో వాళ్ళు నేర్చుకున్న అనేకమైన సంగతులను బట్టే ప్రపంచ దేశాలకు సహాయం అందింది. అందుకే లేవియా కాండములో దేవుడు ఒక మాట తన పిల్లలకి ఏమని మాట్లాడతాడో తెలుసా? మీలో ఎవడైనా సరే నిరాధుడై ఉంటే వాడికి మీరు సహాయము చెయ్యాలి. తిమోతి పత్రికలో చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం. మొదటి పత్రిక 5:10. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఆ పేరు పొందిన విధవరాలు ఆ పిల్లలను పెంచి అక్కడ ఏమన్నా శ్రమపడు వారికి సహాయము చేసి. మనం ఎవరికి సహాయం చేయాలి తెలుసా? శ్రమపడే వారికి సహాయము చేయాలి, పేదలకు సహాయము చేయాలి, దిక్కులేని వారికి సహాయము చేయాలి, ఆర్థికంగా చితికిపోతున్న వారికి సహాయం చేయాలి, అనారోగ్యముతో బాధపడుతున్న వారికి సహాయం చేయాలి. నీ కళ్ళ ముందు కనపడుతున్న పిల్లలకు వారికి మీరు సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి. అందుకే దేవుడు మనకు సమృద్ధినివ్వడానికి
ఇష్టపడతాడు. నేను ఒక వాక్యాన్ని నా వాట్సాప్ స్టేటస్కి ఎప్పుడూ పెట్టుకుంటాను. అది నాకు ఎప్పుడు అర్థమైందనంటే, వాక్యం మనం చదువుకున్నప్పుడు ఏం అర్థం కాదు, ఆ పరిస్థితి గుండా వెళితేనే వాక్యం అర్థమైంది. నేను ఇక్కడ నిలబడి చెప్తున్నంత మాత్రాన మీరు వింటున్నారంటే నేను నమ్మను. నాకు తెలుసు ఎవరు వింటున్నారో ఎవరు వినరో. ఆ మాట ఏంటనంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ప్రస్తుతమందు నీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒకప్పుడు నీ సమృద్ధి వారి అక్కరకు సహాయమై ఉండవలెను కదా. 2వ పత్రిక 8:15. ఈ మాట నాకు ఎప్పుడు అర్థమైందనంటే, మడుపల్లి గ్రామంలో మడుపల్లి మందిరానికి వచ్చే ఒక కుటుంబాన్ని చూసినప్పుడు నాకు అర్థమైంది. మీరు ఎవరైనా రక్తస్రావం కలిగిన స్త్రీని చూశారో లేదో కానీ నేను కల్లారా చూశాను. రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలా ఉంటుందో మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం, కానీ నేనైతే కల్లారా చూసేసిన. ఒక రాత్రికాల సమయంలో ఒక 8 నెలల క్రితం నేను ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. బ్రదర్, ఇది సంగతి, మరలా అక్కకి బ్లీడింగ్ అవుతుంది, దయచేసి 9:30-10 ఆ సమయంలో నాకు ఫోన్ వచ్చింది. ఏంటన్నా అంటే, ఇది సంగతి, మరలా ఈ వ్యాధి ముదిరిపోయింది, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్తేనే ఆర్ఎంపీ డాక్టర్ బ్రతుకుతాడని చెప్పారు. ఆమెకున్న బ్లడ్ పర్సెంట్ 3%. ఎంత? 3%. సజీవ సాక్షురాలు. ఇప్పటికి స్టిల్ దేవుని కృపచేత ప్రతిరోజు బ్రతుకుతున్నామైతే. ఆ రాత్రి ఆటో ఎక్కి కూర్చోంలోనే, నేను కూర్చోంలోనే ఇంత మందం మన దుప్పట దడిసిపోయింది. అక్కడ నుంచి మదర్ వెళ్తే మదర్లో ఒక బంధువులు కలిశారు 10 గంటలకి. ఆ మదర్లో బంధువులు వాళ్ళ కారు ఉంటే ఆ కారులో ఎక్కించుకొని వైరా చంద్రకళ మేడం హాస్పిటల్కి తీసుకుని వెళితే, హాస్పిటల్కి అట్లా అడుగు పెట్టిందో లేదో అంత వెడల్పు, మనం ఒక చెంబు నీళ్ళు కింద పోస్తే ఎట్లయిద్దో అంత బ్లీడింగ్. నేను ఫస్ట్ టైం అట్లా బ్లీడ్ కావటం చూసిన. ఆ చంద్రకళ మేడం గారు కూడా బయటికి వచ్చి, ఇటువంటి కేసుని నేను ట్రీట్మెంటు చేయలేను, నా వల్ల కాదు అంటే, మరలా ఏ హాస్పిటల్లో చూపిస్తుండో అక్కడికే తీసుకుని పోయిండు. అప్పటికి సమయం 12:30 అయింది. డాక్టర్ వెళ్ళిపోయింది. మేడం, ఇది కేసు సీరియస్ అంటే ఆమె చెప్పిన మెడికేషన్, ఆ ట్యాబ్లెట్లు ఏదో పెట్టారు, ఇంజక్షన్లు ఏదో పెట్టారు. ఆయన దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 1000 రూపాయలు. దేవుడు ఆ రాత్రి ఆశ్చర్యకరంగా నా దగ్గర కొంత ఉంటే తీసి చేతిలో పెట్టాను. ఇంటికి వెళ్ళి నాకేం చేయాలో అర్థం కావట్లేదు. చూసిన తర్వాత నా మనసు స్థిమితంగా లేదు. ప్రార్థన చేసుకున్న తర్వాత నాకు బ్రదర్స్ ఇన్ క్రైస్ట్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ప్రతిరోజు అందులో దేవుని వాక్యం ఒకటి పెడతా ఉంటాను. అందులో ఇదిగో ఫలానా సహోదరుని భార్యకి ఇంత భయంకరమైన వ్యాధి వచ్చింది, దయచేసి సహాయం చేయమంటే అక్షరాల 80,000 రూపాయలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగును. అసలు నా కళ్ళమ్మడి నీళ్ళు తిరిగిపోయిన సహాయం చేసే వాళ్ళు ఉన్నారనిపించింది. ఎంత అండి? 80,000 రూపాయలు. నాకు అప్పుడు ఏమనిపించింది తెలుసా? ఈ వాక్యమే నాకు అప్పుడు మనసులో పెట్టిండు. అంటే నా సమృద్ధి నా సహోదరుని అక్కరకు తీర్చాలి. ఒకనాడు నేను కూడా అవసరత వస్తాను. నేనేది పెద్ద బిల్ గేట్స్ ఎవరు మనం ఏమి లేవు, మనకు కూడా ఎండిపోతే గిన్నెలన్నీ. ఆ సమయంలో దేవుడు వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకి సమృద్ధినిస్తాడు. వాళ్ళ సమృద్ధి మన అక్కరకు సహాయమై ఉండవలను కదా అని నాకు ఈ వాక్యం ఆ రోజు అర్థమైందండి. అంటే దేవుడు నిన్నెందుకు ఒక ఉద్యోగస్తునిగా చేసిండు, నిన్నెందుకు ఒక వ్యాపారిగా చేసిండు, నిన్నెందుకు ఒక ప్రాంతంలో ఒక స్థలంలో నిన్ను గొప్పవాడిగా పెట్టిండు, నీకు సమృద్ధిని ఎందుకు ఇచ్చిండు తెలుసా? నీ సమృద్ధి నీ సహోదరుని ఎక్కడ తీర్చాలి. ఒకరోజు నువ్వు కూడా చేయి పరిస్థితి ఉంటుంది, ఉండదా? మన దేశమే ప్రపంచ బ్యాంక్ దగ్గర చేయి చేస్తుంది. మనం ఎంత అండి? మన అక్కర ఒకనాడు ఆ సహోదరుని యొక్క సమృద్ధి ద్వారా తీర్చబడుతుందని ఆ రోజు నాకు అర్థమైంది. ఆ సహోదరుడు నాకెట్లా అక్కర తెచ్చిండో తెలుసా? 3 నెలల క్రితం మా అమ్మమ్మకు స్ట్రోక్ వచ్చింది. స్ట్రోక్ వస్తే నేను ఇంటి దగ్గర లేని, స్కూల్లో ఉన్న, నాకు ఫోన్ వచ్చింది. ఎవరు చేశారనుకున్న ఫోను? ఏనే చేసిండు. మీ అమ్మమ్మకి స్ట్రోక్ వచ్చింది, నేను ఆటోలో ఎక్కించుకొని మదర్ పోతున్నా, నువ్వు కూడా రా అన్నాడు. సరే ఆటో ఎక్కిను, మదర్ వెళ్ళిను, దగ్గరుండి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళిను, చూయించును. జంగా నవీన్ రెడ్డి గారు అన్నాడు, 1 గంటలో మీరు విజయవాడ ఎడిపోతారో తెలియదు పోండి అన్నప్పుడు
అతని ఇంటికి తీసుకొచ్చిండు. నేను ఆటోకి తీసి డబ్బులు ఇస్తున్నా. ఎందుకు ఇస్తాను డబ్బులు? ఇప్పుడు నీకు ఆ డబ్బులు అవసరం. ఏమన్నాడు నాతో? ఇప్పుడు ఆ డబ్బులు నాకు అవసరం లేదు, ఇప్పుడు నీకు అవసరం, వాటిని ఉంచుకో. ఇప్పుడు ఆ డబ్బులు నీకు అవసరపడుతుంది, జాగ్రత్తగా దాచుకో. అమ్మమ్మని అర్జెంటుగా నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళి. చూసారా? అంటే ఆయన సమృద్ధి నా అక్కరని, నా సమృద్ధి ఆయన అక్కరని. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీకు సమృద్ధిని ఎందుకు ఇస్తున్నాడు అనంటే నీ సహోదరుల యొక్క అక్కరని తీర్చడానికి, వారికి సహాయము చేయడానికి. ఆనాడు సౌలు చేసిన సహాయము, ఒక దేవుని ఆత్మతో ప్రేరేపించబడిన వ్యక్తి ఎంతమందిని పోగేసిండో తెలుసా? ఎంతమంది పోగేసిండో తెలుసా? 3,30,000 మందిని పోగేసిండు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఉంటేనండి సహాయం ఎక్కడ పోద్ది? ఎటు పోదు సహాయం. ఆ మాట చదువుదండి మరలా ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయము. చకచక నా సమయం నాకు తెలిసి అయిపోయింది అనుకుంటున్నాను నేనైతే. 8వ వచనము. అతడు బెజేకుల వారిని లెక్క పెట్టగా ఇశ్రాయేలు వారు 3,00,000 మందియు, యోధా వారు 30,000 మందియు అయిరి. ఎంత అంట? మొత్తం 3,30,000. 3,30,000 మందిని పోగేసిండండి. 3,30,000 మందిని పోగేసి అందరినీ 3 గుంపులుగా చేసి 1,10,000 చేసి ఆ రాత్రి అంతా నడిచిపోయారు. నడిచి ఎక్కడైతే నాహాసు రాజు దండు ఉందో ఆ దండులోకి వెళ్ళి ఏం చేశారో తెలుసా? ఇద్దరు కూడి పరిగెత్తుకొని పోకుండా అందరిని హతం చేశారు. అందరిని చంపేసి యాబేషు పౌరుల్ని సజీవంగా ఆ రోజు నిలబెట్టారు. యాబేషు పౌరులకి ఆ రోజు సౌలు ద్వారా సహాయం అందింది. యాబేషు పౌరులకి ఆ రోజు సౌలు ద్వారా రక్షణ దొరికింది. యాబేషు పౌరులు ఏం చేస్తున్నారంటే 9వ వచనములో చూడండి. అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేషు గిలాదు వారితో చెప్పగా దూతలతో ఆజ్ఞ ఇచ్చే వారిని పంపివేసిన దూతలు పోయి యాబేషు వారికి ఆ వర్తమానము తెలపగా వారు, యాబేషు పౌరులలో సంతోషము సౌలు ద్వారా కలిగింది. యాబేషు పౌరులలో రక్షణ సౌలు ద్వారా కలిగింది. యాబేషు పౌరులకి సహాయము ఎవరి ద్వారా కలిగింది? సౌలు ద్వారా సహాయము అందింది. సహాయం చేయడానికి మనం వెనకాడకూడదు. ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నాను తెలుసా? ఇది పౌలు యొక్క ప్రారంభ స్థితి. ఇంకప్పటికి రాజు కాలేదు ఇతను, అప్పటికి రాజు అవ్వలేదు. ఇతడు రాజు అయిపోయి ఒక 40 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పౌలు యొక్క పతన స్థితి చూద్దండి. 31వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము 8 నుంచి 13 వచనాల సందర్భాన్ని చదువుతున్నాను చూడండి. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసుకొని తమ బొమ్మల గొల్లల్లో జనులను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిష్తీయుల నలుదిశలలో వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అస్తోరోతు దేవుని గుడిలో ఉంచి అతని మొండెమును బెత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దానిని గూర్చిన వార్త యాబేషు గిలాదు వారు విని ఆఫ్టర్ 40 years ఏం జరిగిందో తెలుసా? సౌలుకి పతన స్థితి. సౌలు హతుడయి గిల్బోవా పర్వతం మీద చనిపోయి తన కుమారులు 3 చనిపోయి ఉన్నప్పుడు ఈ వార్త అతని మొండెని, అతని తల నుండి, ఈ మొండెము నుండి తలని వేడి చేసేసి తలనేమో ఒక దేవుని గుడిలో పెట్టేసి ఈ మొండెనంతా కూడా బెత్షాను పట్టణపు గోడకి ఒక ఎగ్జిబిషన్ ఇమేజ్ లాగా తగిలించి ప్రజలందరూ చూసే విధంగా చేశారు. ఈ వార్త ఈ యాబేషు గిలాదు పౌరులకు తెలిసింది. ఎవరికి? యాబేషు గిలాదు పౌరులకి ఈ వార్త తెలియంగానే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. 11వ వచనములో చేసిన దానిని గురించిన వార్త యాబేషు గిలాదు వారి విని బలశాలులందరూ లేచి రాత్రి అంతయు నడిచి మొండెమును
అతని కుమారుల కళేబరమును బెత్షాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వాటి శల్యములను తీసి యాబేషులోని పిచ్చికల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఇప్పుడు వారిలో పుట్టినదే కృతజ్ఞతా బుద్ధి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే ఇంత స్టోరీ మీకు చెప్పాల్సి వచ్చింది. ఇంత స్టోరీ మీకు ఎందుకు చెప్పానంటే, ఈ యాబేషు పౌరుల్లో ఆ సమయంలో ఏం పుట్టిందో తెలుసా? కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. ఈ సమయంలో మేమేమి చెయ్యాలి? 40 సంవత్సరాల వెనక్కి వెళుతున్నారు వాళ్ళు. 40 సంవత్సరాల ఆ చరిత్రని ఆలోచన చేస్తున్నారు. మన పరిస్థితి ఏంటి? ఒకనాడు 40 సంవత్సరాల క్రితము ఈ చనిపోయిన సౌలు మన జీవితంలో ఏం చేశాడో ఒక్కసారి వాళ్ళు స్మరణకు తెచ్చుకుంటున్నారు. ఒక్కసారి వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. ఈనాడు బెత్షెమెషు, ఈనాడు యాబేషు పౌరులు, యాబేషు పట్టణము, యాబేషు ప్రజలు ఉన్నారు అనంటే దానికి కారణం ఎవరు? సౌలే కదా. దానికి కారణం ఎవరు? సౌలే కదా. 40 సంవత్సరాల తర్వాత వాళ్ళు కృతజ్ఞతను చూపెడుతున్నారు. చచ్చిపోయింది ఇంకా అవసరం లేదు, నేను చెప్తున్నాను కదా. బ్రతికుండగానే మనం చూపెట్టాం. చనిపోయినప్పటికీ అడిగేవాళ్ళు లేడు, కొడుకులు లేరు, ఎవరు లేరు, అందరూ చనిపోయారు. కానీ చనిపోయిన వాళ్ళల్లో కృతజ్ఞత బుద్ధి ఎందుకు పుట్టిందో తెలుసా? ఈనాడు ఈ మరణించిన వ్యక్తే మేము బ్రతికి ఉండడానికి కారణం. ఈనాడు ఈ మరణించిన వ్యక్తే మేము బ్రతికి ఉండడానికి కారణమయ్యాడు. కాబట్టి మరణించినా కానీ వారిలో జీవించి ఉన్నది కృతజ్ఞత. 40 సంవత్సరాలు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పిల్లలతో పాటు కృతజ్ఞతను కంటున్నారండి. వాళ్ళు ఏం కంటున్నారు? పిల్లలతో పాటు వాళ్ళు కృతజ్ఞతను కంటున్నారు వారి గర్భంలో. ఈనాడు ఈరోజు చేసిందే రేపు మర్చిపోతాం. ఈరోజు చేసిందే రేపు మర్చిపోతాం. నీ దృష్టిలో ఎంత పెద్ద సహాయం చేసినా వాళ్ళ ద్వారా చిన్న పొరపాటు నీకు జరంగలోనే పెద్దదంతా మర్చిపోయి చిన్నదాన్ని పట్టుకొని డోలమానం, ఊగిసలాట. ఏంటిది మన జీవితం? ఏంటి మన బ్రతుకు? యాబేషు పౌరులు మనకి ఈరోజు నేర్పిస్తుంది తెలుసా? 40 సంవత్సరాల తర్వాత కూడా మేము మర్చిపోలేదురా నాయనా. మీరేంది 40 నిమిషాలకే మర్చిపోయేటట్టున్నారు? మా జాగ్రత్తగా వినండి తల్లులారా, మీకు వందనాలు. రేపు నుంచి నేను కనపడను మళ్ళీ మీకు. రోజు వచ్చేవనైతే బాగుండేది. మళ్ళీ సంవత్సరానికి ఎప్పుడుకో తెలియదు. సమయం కూడా అయిపోయింది నాకు తెలిసి. అయినా ముందుకు లాగుతున్న బండి. ధైర్యం చేసి వినండి మా తల్లులారా, వినండి అమ్మ. మంచిది, కానీ నేను చెప్పేదేనండి. ఒకటి ఏంటంటే, సేవకుడు పిలుస్తున్నాడంటే నాకేం తెలుసా? గడ్డి మంచిగా, ఆ గడ్డి అంటే మన గొర్రెలకే చక్కని ఆహారం పెడుతుండని అర్థం. అంటే నాలాగే సరిపోయే ఆత్మీయ ఆహారాన్ని అందిస్తున్నాడు కాబట్టే ఇప్పుడు నా పిల్లల్ని నేను ఎవరికి ఇస్తుంది తెలుసా? నాలా కొద్దిగా బలంగా ఉండి ఎత్తుకోగలిగినోడికి ఎత్తా. వాడు ఎట్టుంటే మా ఓడు పడేస్తారు. ఎందుకంటే వాడు అట్లా ఉన్నాడు. అర్థమైందమ్మా? అంటే నేను చెప్పింది కొద్దిగా అర్థం చేసుకోండి. మాలాంటి సేవకుల్ని పిలిపిస్తున్నారంటే ఎంతో కొంత మీకు నేర్పో, ఎంతో కొంత మీకు తినిపించో, మీ ఆత్మీయ జీవితాన్ని కాస్త లిఫ్ట్ చేయడానికి పిలుస్తుంటారు. దేవుని యొక్క వాక్యములో చక్కని ఆత్మీయ సంగతులు మీకు నేర్పుతుంటారని. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యాబేషు పౌరుల్లో ఆ రోజు కృతజ్ఞత బుద్ధి పుట్టి వీళ్ళందరూ కూడా బలశాలులందరూ లేచి ఆగలేదు. అక్కడ రాయబడిన మాట తెలుసా? ఆ రాత్రి అంతయు నడిచి లేచారు బలశాలులు, యుద్ధ వీరులు, వారియర్స్ అందరూ కూడా మొత్తం ఖడ్గము ధరించుకొని బయలుదేరి బెత్షెమెషు పట్టణానికి వెళుతున్నారు. ఆ రోజు పోతే ప్రాణాలు కూడా బావచ్చు. వెళ్ళే బాగుంటారా? ఎందుకంటే ఫిలిస్తీన్లు శత్రువులు కదా. వాళ్ళ దగ్గరికి వీళ్ళందరూ వెళుతున్న సమయంలో, ఈ ప్రయాసపడుతున్న శ్రమ పడుతూ వీళ్ళు వెళుతున్న సమయంలో ప్రాణాలు కూడా పోవచ్చు. ఈరోజు వాళ్ళు ఏం నేర్పుతారో తెలుసా మనకి? యాబేషు పౌరులు కృతజ్ఞత చూపటంలో ప్రాణాలు పోయినా పర్వాలేదు, కృతజ్ఞతను మాత్రం మీరు మరవద్దు, కృతజ్ఞతను విడవద్దు. ప్రయాసపడుతూ శ్రమ పడుతూ కష్టపడుతూ, ఎందుకంటే వాళ్ళకు సౌలు చేసింది గుర్తుకొస్తుంది. సౌలు మేలు, సౌలు సహాయము, సౌలు చూపిన ప్రేమ. సౌలు లేకపోతే మా బ్రతికేంటని వాళ్ళ యొక్క సెకండ్ ఫౌండర్ అనాలి మనం. వాళ్ళని అలాగా బిల్డ్ చేసి వెళ్ళిపోయాడు.
సౌలుగానే లేకపోతే ఆ రోజు యాబేషు పౌరులు చరిత్రలో ఉండకపోయే వాళ్ళే. పిల్లలకు ఒక కథ, ఒక పాఠం ఏంటో తెలుసా? మన పితామహుడు ఎవరైనా ఉన్నారంటే సౌలే. సౌలే మన భారతదేశ పితామహుడు, మహాత్మా గాంధీ అంటారు కదా. అలాగనే యాబేషు పౌరులు ఒక పితామహుడు ఎవరైనా ఉన్నారంటే సౌలేనండి. పిల్లలకి ఈ పాఠాలతో పాటు ఉగ్గుపాలతో పాటు ఇవి నేర్పుతూ, అరే సౌలు అనే వ్యక్తి ఈరోజు సహాయం చేశాడు రా, ఆ రోజు సహాయం చేశాడు రా, అందుకే మనము పట్టగట్టి బ్రతుకుతున్నాం. మీరు అతని విషయంలో ఏదైనా కార్యము చేయాల్సి వస్తే వెనకాడమాకండని తల్లిదండ్రులు నేర్పుకుంటూ వచ్చారు. ఈ రోజు ఏం నేర్పుతున్నారు తల్లిదండ్రులు? మాయ్ జాగ్రత్త, వాళ్ళ ఇంటికి పోయావు, ఎప్పుడో చేశారు ఇప్పుడు నిన్ను అడుగుతారు. ఎప్పుడో చేశారు ఇప్పుడు నిన్ను అడుగుతారు. అసలు ఈ యాబేషు పౌరులకి కృతజ్ఞత చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చేసిన వ్యక్తి మరణించాడు, అడగాల్సిన పిల్లలు మరణించారు. మనం అనుక అమ్మయ్య చచ్చింది ఇంక అడిగేవాళ్ళు ఎంత గుండె బరువంతా దింపుకుంటామో, ఎంత బరువు దింపుకుంటామో. కానీ యాబేషు పౌరులు కృతజ్ఞత చూపించడానికి వెనకాడటం లేదండి. కృతజ్ఞత కనపరచడానికి వెనకాడట్లేదు. ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము మాత్రం కృతజ్ఞత ఆపం, కృతజ్ఞతను మానము, కృతజ్ఞతను చూపటంలో మేము వెనుకడుగు వేయము. చేసిన సహాయం అలాంటిది, పొందిన సహాయం అలాంటిది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క వాక్యాన్ని చూపించేసి నేను 5 నిమిషాల్లో ముగించేస్తాను. రోమీలకు రాసిన పత్రిక చూడండి. వర్షం పడ్డా ఏం కాదు అమ్మా, మొక్కలం కాదుగా మొలకెత్తం. రైట్. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము సమగ్రంగా సంక్షిప్తంగా వెళుతున్నాను, జాగ్రత్తగా మీరు వినాలి. 16వ అధ్యాయము 3, 4, 5 వచనాలు నేను చదువుతున్నాను. 3, 4 చదువుతున్నాను. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంటనున్న సంఘమునకును వందనములు చెప్పుడు. నేను మాత్రమే కాదు, అన్యజనులని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఇందాకల సహోదరుడు కిషోర్ అన్న గురించి సిస్టర్ పేరు సుమాన అన్నట్లు అకుల ప్రిస్కిల్ అనే ఒక ఫ్యామిలీ ఉంది. వీళ్ళేంటో తెలుసా? పౌలే సువార్త కొరకు ప్రాణం పెడితే నీ కొరకు మేం ప్రాణం. ఎంత బాగుందండి, ఎంత బాగుంది చూసారా? సౌలు అంటున్నారు, నువ్వు పరిచర్యకి వెళ్ళు, నువ్వు ఆత్మలు సంపాదించు, నువ్వు వాక్యాన్ని ప్రకటించు, ఇలాగ సభలు పెట్టు, నీ వెనక మేమున్నాం, డారాలు కుట్టి సేవను మేము బలపరుస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి వాళ్ళు కావాలండి మందిరాలలో, సంఘాలలో. అకులా ప్రిస్కిల్లా లాంటి వాళ్ళు ఏమంటున్నారో చూడండి. నేను ఎక్కడెక్కడైతే తిరిగి సంఘాలు కట్టానో, అన్ని జనులు ఏ ప్రాంతంలో నేను వాక్య పరిచర్య చేసి సేవను బ్రతికించానో దానికి కారణం నేను కాదురా, నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇదిగో ఈ కుటుంబానికి థ్యాంక్స్ గివింగ్ చెప్పండి. ఏమంటుండో చూడండి. నేను మాత్రమే కాదు, అన్యజనులోని సంఘముల వారందరూ, నేనే కాదు, సేవకుడు అంటున్నాను అనమాట, నేనే కాదు, ఎక్కడెక్కడైతే నేను వాక్య పరిచర్య చేసి సంఘ స్థాపన జరిగించానో అన్ని జనులను సంఘములందరూ కూడా ఈ ఫ్యామిలీకి మీరు కృతజ్ఞులై ఉండు. ఎందుకంటే పౌలును అలా బలపరుచుకుంటూ వచ్చారు, సేవకుని అలా బలపరుచుకుంటూ వచ్చారు. ఏ ప్రాంతానికి వెళ్ళండి, మా పాత్ర ఉంటుంది, మా ప్రార్థన ఉంటుంది, మా ప్రయాస ఉంటుంది. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళని వాక్యము చెప్పి ప్రభువులోనికి నడిపించి బాప్తీసం ఇచ్చి విశ్వాసులుగా చేసిన సేవకుడైన పౌలు గురించి వాళ్ళు పడుతున్న ప్రయాస చూడండి. పౌలు కూడా తన కొరకు వాళ్ళు పడుతున్న ప్రయాసను ఇప్పుడు ఎలాగైతే సత్కారముతో మిమ్మల్ని సత్కరించాడో సేవకుడు, ఈనాడు ఈ రోమీలకు రాసిన పత్రికలో వాళ్ళ పేర్లని సంఘ క్రైస్తవ చరిత్రలు అందరికీ తెలిసేటట్లు పౌలు చేశాడు. హల్లెలూయా. మిమ్మల్ని అందరిని ఇప్పుడు ఎంతమంది ఆన్లైన్ చూస్తున్నారో తెలియదు, ఇప్పుడు 4 ప్రపంచానికి చూపించాడు సేవకుడు. క్రైస్తవ ప్రపంచానికి అకులా ప్రిస్కిల్ అనే ఫ్యామిలీని చూపించాడు. ఇలాంటి ఫ్యామిలీలు సంఘాలలో లేవాలి. పౌలే
సేవ కొరకు ప్రాణం పెట్టడానికి తిరుగుతుంటే నా ప్రాణం పోయినా ఏం కాదని సౌలు అనుకుంటాడు. నీ ప్రాణం పోయేదానికంటే ముందు మా ప్రాణం పోవాలి. ఇదేంటి అసలు? పౌలుకి మతిపోయి ఉండాలి. నేనే ప్రాణం పెట్టడానికి పరిచర్యకి వెళతంటే వాళ్ళే ఉన్నారు చూడు. పౌలు అంటుండో వీళ్ళేంటారు నా కొరకు ప్రాణం పెడతాను అంటున్నారు. వీళ్ళేంటి? కొంతమంది విశ్వాసం చూస్తే ఏం అర్థం కాదండి. అసలు తినటానికి ఉండదో కానీ తల్లి మాత్రం తీసుకొచ్చి, అయ్యగారు సందా ఇదిగో మీటింగ్స్ పెట్టు. నిజంగా కొంతమంది విశ్వాసం చూస్తే నిజంగా వాళ్ళ చూడంలోని కడుపు నిండిపోద్ది. ఇలాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలు. యేసు ప్రభు ఇలాగ కానుకలు పెట్టి దగ్గర ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి జీవనం అంతా వేసిందంటే టొమారో నిల్లు రేపు అనేది లేదు. జీవనం అంతా వేయటం అంటే రేపు ఇడ్లీకి, పప్పుకి, నూనెకి, బియ్యానికి అంతా గ్రాసరీ జీరో. జీవనం అంతా వేయడం అంటే అది. అలాంటి వాళ్ళని ప్రభు అంటుండో ఏమి వేసింది కానుక, లక్షలు వేలు వేసిన వాళ్ళు కాదు. హల్లెలూయా. చూసారా? కృతజ్ఞులై ఉండుడి. ఇందాకలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ సంఘము నుండి మేలు పొందిన వాళ్ళు ఉన్నారు, కన్నీరు తురవబడిన వాళ్ళు ఉన్నారు, వ్యాధి రోగ రుగ్మతలు వెళ్ళగొట్టబడిన వాళ్ళు ఉన్నారు, అప్పుల బాధ తీర్చబడి ఉన్నారు, కుటుంబాలు కట్టబడిన వాళ్ళు, బాగుపడిన యవనస్తులు. మీరు ఎలాగ మందిరానికి కృతజ్ఞులై ఉంటున్నారో, సేవకునికి కృతజ్ఞులు ఉంటున్నారో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవలసిన సమయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి మనల్ని సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. ఇందులో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచన, ఈ మందిరము ద్వారా ఎందరో మేలులు పొందారంట. మేలులు పొందిన వారు కృతజ్ఞులై ఉన్నారా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళిద్దరు జస్ట్ బాప్తిసం ఇచ్చి సేవలు అలా నడిపించాడు అకుల ప్రిస్కిల్లని. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? పౌలు దగ్గర డేరాలు కొట్టడం నేర్చుకున్నారండి. విచిత్రం చూడండి. ఎవరి దగ్గర? పౌలు దగ్గర డేరాలు కొట్టడం నేర్చుకొని, ఆ డేరాలు మేము కొడతాం, నువ్వు మాత్రం సువార్తకి వెళ్ళిపో. నువ్వు చేయాల్సిన పని మేం చేస్తాం, దేవుని పని నువ్వు చెయ్యి. నీ వెనక మేము నిలబడతాం. నువ్వు కష్టపడు, శ్రమపడు, ఆత్మలను సంపాదించు, సంఘాలను స్థాపించు. దాని వెనుక వెన్నెముకగా సంఘముగా నిలబడతారు. అనరిందండి. చెప్పండి ఒక మాట తల్లులారా. మేము నిలబడతామన్నోళ్ళు చేతులు ఎత్తండి. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఒక అకుల ప్రిస్కిల్లా ఫ్యామిలీ వలె, ఏమంటే కృతజ్ఞతగా జీవిస్తుంటే ప్రభు విడిచిపెట్టడు. యాబేషు పౌరులు కృతజ్ఞతగా ఏం చేశారో తెలుసా? సౌలు దేహాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఒక పిచ్చికల వృక్షం కింద అతన్ని సమాధి చేసి 7 రోజులు ఉపవాసం ఉన్నారంటే. ఎందుకంటే ఆనాడు 7 రోజులు మాకు సహాయం చేయమని వీళ్ళు వెళ్ళారు కదా, దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని భోజనం మానేసి, అన్నపానాలు మానేసి కృతజ్ఞతగా 7 రోజులు సౌలు కొరకు ఉపవాసం ఉన్నారు ఈ యాబేషు పౌరులు. ముగించేస్తున్నాను. అనతి కాలంలోనే దావీదు రాజయిండండి. దావీదు రాజైన తర్వాత దావీదుకి ఒక నోటీస్ వచ్చింది. ఇదిగో సౌలు చనిపోయాడు. సౌలు శల్యములను తీసుకొని రావడానికి ఎవడో వెళ్ళలేదు. తన దేహాన్ని తీసుకొని రావడానికి కుటుంబ సభ్యులు వెళ్ళలేదు. ఆనాటికి బయలుదేరి వచ్చినప్పుడు 20 లక్షల మంది సౌలు రాజు కాలంలో ఎంతమంది ఉన్నారో తెలియదు. ఒక్కడ కూడా అడుగు పెట్టాల గిల్బో మన తీసుకొని రావడానికి బెత్షెమెషు పట్టణానికి వెళ్ళి. వీళ్ళు మాత్రం వెళ్ళారని దావీదుకు తెలిసింది. దావీదుకు తెలిసి చేసిన పని చూడండి. ఇది చూసుకొని మనం ముగించుకుందాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 2వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలను మనం చదువుకుందాం. చదువుదామా? చదవండి. ప్రత్యుపకారము చేసేదను. చూడండి, వీళ్ళు ఎప్పుడైతే కృతజ్ఞత సౌలు విషయంలో చూపించారో ఈ విషయం దావీదుకు తెలిసి దావీదు దూతలని యాబేషు పౌరుల దగ్గరకు పంపించి దావీదు మాట్లాడుతున్న మాటని తెలుసా? మీరు ఆశీర్వాదము పొందాలి. ఎందుకనంటే సౌలు విషయంలో కృతజ్ఞత చూపించారు. దేవుడు తన కృపను మీ ఎడల చూపాలి, సత్య స్వభావమును మీ ఎడల అగుపరచాలని
వారితో మాట్లాడుతున్నాను. ఇంకోటి ఏమన్నా తెలుసా, నేనున్న రాజుగా ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, నేను కూడా మీకు సహాయం చేస్తానంటాడు. హల్లెలూయా. కృతజ్ఞత రాజును కదిలించిందండి. యాబేషు పౌరుల కృతజ్ఞత దేవుణ్ణి కదిలించిందండి. యాబేషు పౌరుల కృతజ్ఞత చూడండి, దేవుని ద్వారా ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. దేవుడు కృపను, తన సత్య స్వభావమును మీకు అగపరచడం మానడు. దేవుడి ద్వారానే కాదు, నేను రాజుగా ఉన్నంత కాలము మీరు భయపడకుండా జీవించండి, మీ విషయములో నేను చేయాల్సింది చేస్తాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకుందాం. కృతజ్ఞతగా జీవించడం నేర్చుకుందాం. కృతజ్ఞతను మరవద్దు. కృతజ్ఞత మరిస్తే వాడి కంటే దుర్మార్గుడు ఇంకెవడో లేడు. మరవద్దండి. చేసిన దాన్ని మర్చిపోవద్దు. చేసిన సహాయాన్ని మర్చిపోవద్దు. దేవుడు నీకు చేసిన మేలులన్నిటిని జ్ఞాపకం తెచ్చుకో. ఆయన కృపలన్నీ, నీ ఎడల చేసిన మేలులన్నీ తలపోసుకో. ఆయన చేసిన అన్ని తలపోసుకుంటే మన కన్నీళ్ళు ఆగవండి. నిజంగా దేవుడు మన జీవితంలో చెప్పలేనన్ని మేలులు చేసుకుంటూ వెళతాడు. ఏదైనా మన జీవితంలో ఇంకా నేను చెప్పలేనిదనంటే ఆయన మన ఎడల చూపిస్తున్న ప్రేమను చచ్చిపోయేంత వరకు మనం చెప్పలేం. దేవునికి మహిమ కలుగునుగాక. యాబేషు పౌరుల విషయంలో సౌలు చేసింది చూడండి. సౌలు చనిపోయిన తర్వాత యాబేషు పౌరుల కృతజ్ఞత చూడండి. వారి విషయంలో దావీదు చేస్తున్నది చూడండి. ఒక సేవకుడి ద్వారా మేము రక్షించబడ్డాము, ఒక సంఘముగా మేము ఏర్పరచబడ్డాము. సేవకునికి వెన్నుదన్నుగా నిలిచిన ఒక ఫ్యామిలీని చూడండి. ఆ ఫ్యామిలీని ఏమంటాడో తెలుసా, వీరికి నేనే కాదు, ఎక్కడెక్కడ నా ద్వారా సంఘాలు స్థాపించబడ్డాయో వారు కూడా వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఈరోజు ఈ సంఘ స్థాపన ఇక్కడ జరిగిందనంటే ఇందాక అన్నారు కదా, కలకోట గ్రామస్తులని, కలకోట సంఘ సభ్యులని ఇంకా మాట్లాడుకున్నప్పుడు జూమ్ ద్వారా ఇంకా అనేక మంది వాళ్ళు చేసిన మేలులు, ఇంకా అనేక మంది ఫ్రెండ్స్, స్నేహితులు వాళ్ళందరి సహాయము ఈరోజు ఈ బ్రాహ్మణపల్లి సంఘ 3వ వార్షికోత్సవం, మొదటి వార్షికోత్సవం, 2వ వార్షికోత్సవం, ఇక్కడ పునాది, ఇక్కడ దేవుని యొక్క సంఘ స్థాపన జరగడానికి వారే కారణము. వారిని మీరేం చేయకూడదు, మరవకూడదు. దయచేసి ప్రారంభకులను మనం మరవకూడదు. వాళ్ళని మరవకూడదు. నిత్యము ఈ సమయంలో వారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ మనకు ముందుకు వెళ్ళాలి. దేవుడు మీ విషయములో యాబేషు పౌరుల్ని ఆశీర్వదించినట్లు, వారి ఎడల చూపిన కృపను, సత్య స్వభావం మీ ఎడల చూపినట్లు, ఇంకా దేవుడే అనేకమైన ప్రత్యుపకారములు మీ ఎడల చేయనట్లు మీ కొరకు చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. చిన్న కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, జీవం కలిగిన నాయన, పరిశుద్ధుడా, కృతజ్ఞత చాలా విలువైనది, గొప్పది. ఈనాడు మనుషులు దానిని మర్చిపోతున్నారు. నీ పరిశుద్ధ గ్రంథములో యాబేషు పౌరుల ద్వారా మాకు నేర్పిన కృతజ్ఞతను బట్టి వందనాలు అయ్యా. 40 సంవత్సరాల క్రితము సౌలు చేసిందాన్ని వాళ్ళు మరవక, సౌలు చేసిన సహాయము, సౌలు ద్వారా వచ్చిన రక్షణ, సౌలు ద్వారా వచ్చిన సంతోషము వాళ్ళు అనుభవించి మా పట్టణము నిలిచి ఉన్నదని వాళ్ళు బ్రతుకుతూ ముందుకు సాగుతూ వాళ్ళు పిల్లలను కంటుంటే కాదు నాయన, కృతజ్ఞతను కంటూ వచ్చారు. సౌలు మరణించిన తర్వాత కూడా వాళ్ళు కృతజ్ఞతను చూపారు. వారి విషయంలో దావీదు చేసిన మేలును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మేము రక్షించబడ్డాం సేవకుని ద్వారా. మేము ఎలా ఉంటున్నాం కృతజ్ఞతగా, మేము ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం. మా కుటుంబంలో ఎన్నో మేలులు, మా బిడ్డలు, మా పాడి పంట పశువులు ఈనాడు దీవించబడాలంటే కృతజ్ఞులమై ఉండాలి. అట్టి కృపనిచ్చి నడిపించండి. ప్రాముఖ్యంగా నైనా సేవకుని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యమునివ్వండి, ఆయుష్నివ్వండి, బలమునివ్వండి, శక్తినివ్వండి. అయ్యా, మానవునిగా మేము తలంచాము,